అమ్మా సీతమ్మ తల్లి, రండి మామగారు రండి, కూర్చోండి. అబ్బాయికి కవల పిల్లలట్టుగా మాకు మిగిలినల్లా ఆ భాగ్యమేగా. అమ్మా అయ్యగారితో చెప్పి మా వాడికి కత్త జీతం రాళ్ళు ఎక్కువ ఇచ్చేట్టు చూడమ్మా. వారికి ఇలాంటి విషయాల్లో సలహాలు ఇవ్వడం నాకు అలవాట్లేదు మామగారు. ఆ మాట నిజమేలే అమ్మా, ఏదో ఉండబట్టలేక అన్నాను. ఏం చెప్పను, మా పాటలు బాలింతరాలకు కాసిన కాపీ నీళ్లు కాసిపోద్దామన్నా మా దరిద్రపు కొంపలో పాలు సుక్కలు లేవు. దానికే ఉంది, మన ఇంట్లో తీసుకెళ్ళండి. ఆయా ఆయా వద్దులే అమ్మా, ఇంత చేసి మీరు పాలు ఇచ్చి పంపారు అనుకోండి, కాఫీ పొడి కోసం ఎక్కడికి సాగను. ఏంటమ్మ గారు, చూడాయా మరచంతో పాలును ఒక గ్లాస్ కాఫీ పౌడర్ తీసుకురా. అమ్మా ఆ చేత్తోనే కొంచెం పంచదార కూడా తెచ్చు. అలాగే. ఆయా అలమార్లో ఖాళీ డబ్బా ఉంది, దాని నిండా పంచదార వేసి తీసుకురా. అట్లాగే. సీతమ్మ తల్లి, నిజంగా నువ్వు ధర్మదేవతేనమ్మా. నా ముఖం మీద ఎగిరి వస్తావా? మళ్ళీ వస్తావా? ఫోన్ పోరా డోల్. ఇది నా ఇల్లు, నేను కూసుకుంటాను, నువ్వెవడో అడగడానికి. నా ముఖం కాబట్టి అడిగాను. అది ముఖమా? బాబాయ్ అమ్మాయి నువ్వా? నేనేంది చూసి? అవును, ఏంటి ఇటు సిక్కిపోయా? దేశం కోసం తిండి తగ్గించానమ్మా. బాబాయ్ ఈడని అల్లుడు. విడే గుడ్ గుడ్. నేనే మామయ్య. మామయ్య గారు నాకు ఇల్లు అడుగుతాను, మీరు నిజంగా మిలిటరీకి వెళ్ళారా? వెళ్ళడం ఏమిటో, ఈ చేత్తో పూటకి 1000 మంది. అంతమందిని చంపేవారా? చంపడమా? అదే 1000 మందికి వంట చేసి పెట్టేవాడిని. ఓ రోజున పులావు చేస్తూ ఉల్లి వెయ్యిపోయి బల్లి వేశాను. అది తిన్న 1000 మంది అమాంతంగా చచ్చిపోతున్నారు. ఆ దెబ్బతో శత్రువులు మెచ్చి నాకేమో మెడలు ఇచ్చారు, వీళ్ళేమో ఇంటికి వెళ్ళమన్నారు. బాబాయ్ ఇక ఈడు తాకుడు చూసుకునే భారం నీది. ఎప్పుడు తాగాను, మీ మీద ఒట్టు. గుడ్ 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 గుడ్. అమ్మాయి మనోడి ఈడు తాకుడు చూసి చెడిపోతాడని హాస్టల్ చేర్పించాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. రాత్రి ఎప్పుడు చాలా లేట్ గా భోంచేశాను, ఆకలి అవుతుంది, తొందరగా భోంచేద్దాం కదా. బాబాయ్ పిటికిలో వంటండి. అమ్మాయి అమ్మాయి, నా దగ్గర పెద్ద నోటు ఉంది, చిల్లర లేదు కానీ ఆ బండి డబ్బులు ఇచ్చామ్మా. అలాగే బాబాయ్. మా డాడీ వచ్చేవాళ్ళింది, వస్తాను గోపాల్. అత్తయ్య అత్తయ్య, అంతా డాడీ డాడీ అంటున్నారు. నాకు డాడీ లేక బోరుగా ఉంది. మా డాడీ ఎప్పుడు వస్తారు అత్తయ్య? అదంతా నాకేం తెలుసు బాబు, పోయి మీ అమ్మను. చుక్కపై చిలక రెక్కపై ఎగిరి వస్తాడురా డియర్ డాడీ. మమ్మీ టెల్ మీ డాడీ ఏడి ఏడి. Thank you, my son.
ఏ ఎందుకని? బాబాయ్ వేసేసుకున్నాడు. మా బాబాయ్ వేసుకున్నాడు. గౌడికి ఏమిటాలే పాండు పోసుకున్నాడా? అవునే ఆడు ఈ పేరుతో ఎకరం ఊడైనా పడలే. ఎందుకంటే ఇసుకుంటావు? కాళ్ళు చేతులు కడుక్కుని రా. వస్తాడు. ఏంటో కానీ ముచ్చాడు ఈవేళ మంచి ఆకలిగా ఉంది. వడ్డించివే ఇప్పటికి దానివేనేక బాబాయ్ తిన్నాక మిగిలింది తింటే పులిసేస్తున్నా చేప ముక్కలన్నీ అయ్యా బాగున్నాయని మరీ మరీ అడిగి వేయించుకుని బాబాయ్ తిన్నాడు. బాబాయ్ తిన్నాడా? బాబాయ్ 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 కాదు. ఏమిటమ్మా ఆ గోళ? అల్లుడు ఏమన్నా మళ్ళీ దాగి వచ్చాడా? తాగడమేటి మామా మానేసాగా? ఏమే మీ బాబాయ్కి బయట పక్కేసావా? ఎందుకు లేవా? ఇక్కడ బాగానే ఉంది, పర్వాలేదు. ఈ మొత్తం మీదే పడుకుంటా. అట్టాగే బాబాయ్, మేమే బయట పడుకుంటాం. మొగుడు పిల్లలు మంచం మీద పడుకోవడానికి సిగ్గేది సన్యాసి. ఆ పోతున్నాడు పెద్దగా సరిపోయిందా ఎవరో తీరగలది. ముఖ్యం మళ్ళా ఏమొచ్చింది వీడికి? ఏంటి బాబాయ్? లోపల ఊపిరి కట్టలేదమ్మా. ఏ కూడా బయట పడుకుంటా. అల్లుడు ఆ మంచం కాస్త బయట పడింది ఆయన. అమ్మాయి మొత్తం మీద అల్లుడు మంచివాడేనమ్మా. గుడ్ 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 గుడ్. దెబ్బ తగిలిందా మావా? దెబ్బ ఏమిటి? చచ్చిపోతాను. పోలేదు మావా, పురుగులు ఉంటుంది. నేనేసుకుంటాను. ఉప్ప బాబు శనిగాళ్ళ దాపరించాడు. ఊడు లేదు, కొమ్మరం లేదు. చాలు మళ్ళా ఏమొచ్చిందా తండ్రి? పాలకూల పుడకలాగా ఏంటి బాబాయ్? బయట దోమలు కుడుతున్నాయమ్మా. నేను కూడా లోపలే పడుకుంటాలే. మామా మంచం తీసుకొచ్చి అయినా వద్దు అల్లుడు, అందరం కిందరే పడుకుంటాం సరదాగా. సరదా సరదా యాదవస్తాండి. ఈవిడ వచ్చింది మొదలు రోజు ఏకాదశి. పుల్లగా ఉండేటట్టుకున్నాయి, తీగా ఉంటాయా? సరే ఇచ్చేదాన్ని ఎప్పుడు డజన్ అనిపిస్తా? 3 రూపాయలు అమ్మగారు. 3 రూపాయలే? ముండాకాయలు మేము తిన్నాము. ఆవిడ పళ్ళు అనుకోవడానికే కానీ కడుపు నిండేనా కాళ్ళు నిండేనా? ఇదిగో 30. అదేం మాట అమ్మగారు, మరీ ఎంత తక్కువ పడితే ఎట్ట? ఆఖరి బేరం 2 10 తీస్తాను అమ్మగారు. 2 10 లేదు, గిడ్డు 10 లేదు. అసలు రోజు మేము ఎంతకన్నా పెద్ద కాయలు 30 కొంటున్నాం కదరా చంద్ర? అవును, మా నాన్నమ్మ రోజు అట్టాగే కొంటుంది. అంత అయితే నాకు కిట్టదు బాబు. కెట్టడానికి ఏముంది లేవే, ఇదిగో రోజు వాడిగా పుచ్చుకుంటాను. చెల్లు ఇచ్చేయడానికి నా చెట్టు పడి కాదమ్మగారు. నేను మారుబేరాన్ని కొన్నదాన్ని. అంత తక్కువ అయితే రావులండి. రాకపోతే మాకు అక్కర్లేదులే, తీసుకో. పొమ్మండానికి రమ్మంది, లేకపోతే పిలిచామని నువ్వు అడిగిన తరచి కొనుక్కుంటావా? కొన్నావులేవమ్మా మహాకాయలు. ఇంకా చెప్పంటే కళ్ళతోటి తినేసేలాగున్నావు. ఏమిటే పొగరు? అమ్ముకునేదానికి ఆ నోరు దురుసు పనికిరాదు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటా మంచిది. దాంతో ఏంటున్నానమ్మా, మన లోపల పదరా చూడండి. లే కాదమ్మా నాయనమ్మా, నువ్వు నోరు మీద ఇదిగో పళ్ళమ్మాయి ఇలా రా. ఏంటమ్మగారు? మా పిల్లోడు తెలియక తీశాడమ్మా, తీసుకెళ్ళి. పగలంతా కష్టపడి పళ్ళు అమ్ముకుంటే నాకు మిగిలేదు కావాలా డబ్బులు అమ్మగారు. ఈ ఆడ మీరు ఈ పళ్ళు ఇవ్వకపోతే నా పిల్లలు పస్తు పడుకునేవాడు. వస్తానమ్మా. రే 2 కాయలు దాచాను రా. ఇదిగో మీ అమ్మ చూసిందంటే కళ్ళలో నిప్పులు వేసుకోండి. తిను తిను. చూడండి వదిన, ఒకటే పేచీలు పెడుతున్నాడు. ఏం బాబు, ఏం కావాలి? నేను చెడుగుడు ఆడుకోవాలి. ఆడుకుందామని చెప్పాను కదా. ముందు కాస్త పాల్కోవా తిను, తర్వాత ఆడుకుందాం. ముందు ఆడుకునే తర్వాత తిందాం. ఆ తర్వాత మళ్ళీ అన్నం తిన్నని పేచి పెడతావు కదా. నా బంగారు తండ్రి కదా, కొంచెం పాల్కోవా తినమ్మా. పోనాయన ఇదిగో చూడు, కోవా, కజ్జికాయ, గబగబ తిను. అయ్యో ఇంకొకటి తినాలి, ఇంకొకటి తిను.
అమ్మమ్మ ఇంట్లోనా ఇంకొకటి మంచిదా మరి మనం ఆడుకోవాలంటే బలం కావాలి కదా చెడు కూడా ఆటకి చాలా బలం కావాలి తాగు. వచ్చేసిందా సరే పదే ముచ్చాలు ముచ్చాలు ఏటం గారు బాబు చెడు కూడా ఆడాలంటున్నాడు లైన్ కి అట్టగినం గారు పద గుడు 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 గుడు